హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు మనం చక్కెర కానీ బెల్లం కానీ యూస్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ కరోనా టైంలో హెల్దీ ఫుడ్ తినడం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. కాబట్టి మీరు కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఈ వినాయక చవితికి ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అంజీర్, చిన్న ముక్కలుగా కట్ చేసిన కాజు, ఎండు ద్రాక్ష, సన్నగా తరిగిన బాదం, విత్తనాలు తీసిన ఖర్జూరం, ఎండు కొబ్బరి తురుము, గసగసాలు, నెయ్యి. వీటితో పాటుగా పిస్తా, కర్బూజా గింజలు, సారపలుకులు ఇలా ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో విత్తనాలు తీసిన ఖర్జూరాన్ని వేయాలి. తరువాత అంజీరాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. తరువాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేయాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక అందులో సన్నగా తరిగిన బాదం, సన్నగా తరిగిన కాజుని వేసి వేయించాలి. ఇవి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో మరి కాస్త నెయ్యి వేసి ఎండు ద్రాక్షని వేయించుకోవాలి. వీటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తురుముకున్న ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. ఇలా మీరు ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా ఇలానే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి గసగసాలు కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఇదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఖర్జూరం, అంజీరా పేస్ట్ని వేసి కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా గిన్నెలోకి తీసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి.
ఒకవేళ లడ్డు కాకుండా డ్రైగా ఉంటే ఇందులో కాస్త తేనె వేసుకొని లడ్డూలా చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. Thank you for watching in this video.